హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మనం వీక్ అంతా రిలాక్స్డ్గా ఉండటం కోసం వీకెండ్లో ఏ పనులు చేస్తే బాగుంటుందో ఇప్పుడు చూద్దాం. యాక్చువల్లీ వీకెండ్ వచ్చిందంటే కొంచెం లేట్గా లేద్దామని ఎవరికైనా అనిపిస్తుంది. లేచిన తర్వాత కొన్ని పనులు చేసుకుంటే మనం వీక్ అంతా కూడా రిలాక్స్డ్గా గడపచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. వీక్ అంతా టిఫిన్స్ కోసం వెతుక్కోకుండా ఉండటం కోసం మనం ఇడ్లీ పిండి, దోశ పిండి, అలాగే పెసరట్టు కోసం పిండి నానబెట్టి రుబ్బుకుని ఉంచుకున్నట్లయితే మనం వీక్ డేస్లో టిఫిన్స్ కోసం వెతుక్కోక్కర్లేదు. అలాగే పప్పులు నానడానికి ఒక 6 to 8 hours పడుతుంది. సో ఎర్లీ మార్నింగ్ పోసుకున్నట్లయితే మీరు ఆఫ్టర్నూన్ ఆర్ 4 తర్వాత ఫస్ట్ ఇడ్లీ పిండి, తర్వాత దోశ పిండి, తర్వాత పెసరట్టు పిండి వరుసగా రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఎప్పుడైనా చపాతీలు చేస్తూ ఉంటాం కదా, దానికి కూడా కావలసిన పిండిని మనం వీకెండ్లోనే కలిపి కొద్దిగా పైన ఆయిల్ అప్లై చేసి డబ్బాలో పెట్టుకున్నట్లయితే అది వీక్ అంతా ఉంటుంది, ఏమీ అవ్వదు. అలాగే పచ్చిమిర్చి పైన ముచ్చుకలు లేకుండా తీసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. వాటిని అడుగున టిష్యూ పేపర్ వేసి ఒక బాక్స్లో మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే పాడవకుండా ఉంటాయి. అలాగే పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఇలాంటివన్నీ కూడా మొత్తం ఆకులు ఒలిచేసి అడుగున ఒక టిష్యూ పేపర్ వేసి డబ్బాలో వేసి మూత పెట్టి ఉంచుకున్నట్లయితే నవనవలాడుతూ వారం అంతా ఉంటాయి. ఆకుకూరలు ఎక్కువ తినటం చాలా మంచిది. అందుకని మనం బజార్కు వెళ్ళినప్పుడే అన్ని రకాల ఆకుకూరలు తెచ్చి ఇలా వలిచి ఉంచుకున్నట్లయితే అప్పటికప్పుడు మనం స్ట్రెస్ లేకుండా యూజ్ చేసుకోవచ్చు. ఈ పనులు చేసుకునేలోపు మనకు పిండ్లు కూడా రుబ్బేసుకోవటం అయిపోతుంది. ఇక మనం కూరల విషయానికి వద్దాం. మనం ఏకంగా వీకెండ్లోనే వెళ్ళి అన్ని రకాల కూరగాయలు తెచ్చుకున్నట్లయితే వీక్ అంతా మళ్ళీ రిపీట్ అవ్వకుండా మొత్తం కూరలు తింటాం అన్నమాట. అందుకని ఒకేసారి తెచ్చుకుంటే వీక్ సరిపడా బాగుంటుంది. అలాగే వాటిని మనం తరిగి పెట్టుకుంటే వీక్ డేస్లో మనకి యూజ్ చేసుకుంటానికి ఈజీగా ఉంటుంది. టమాటాలు, వంకాయ, సొరకాయ ఇలాంటివి అప్పటికప్పుడు తరుక్కునేవి కాబట్టి ముందు తరిగి పెట్టుకుంటే పాడైపోతాయి. కాబట్టి వాటిని ఒక క్లాత్ కవర్ లాంటి దాంట్లో మూటగట్టి మనం కూరల బాస్కెట్లో పెట్టినట్టయితే ఫ్రెష్గా ఉంటాయి. ఆనియన్స్ అయితే అప్పటికప్పుడు తరగాలంటే చాలా టైం పట్టేస్తుంది. అందుకని మనం ఆనియన్స్ని కూడా ఇలా పైన పొట్టు తీసేసి ఒక బాక్స్లో పెట్టి మూత పెట్టి ఉంచుకున్నట్లయితే మనకు కావాల్సిన షేప్లో అప్పటికప్పుడు తరుక్కోవచ్చు. అయితే కానీ దీనికి సపరేట్ బాక్స్ యూజ్ చేయాలి, లేకపోతే ఆనియన్ స్మెల్ వస్తుంది. ఇక క్యారెట్ విషయానికి వస్తే క్యారెట్ని ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. దీని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో మనం క్యారెట్ని అన్నిటిలో యూజ్ చేస్తాం కాబట్టి వీటిని కొన్ని చిన్నగా ఉన్న వాటిని ఇలా పీల్ చేసి పెట్టుకుని మిగిలినవన్నీ రౌండ్గా చక్రాల్లో తరిగి పెట్టుకుంటే ఏ కూరలో అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదా బిర్యానీస్ లేదా ఫ్రైడ్ రైస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. దొండకాయలు తొందరగా పండిపోతాయి. అందుకని మనం దొండకాయలని కడిగి తుడిచి అటు ఇటు కొంచెం పీస్ తీసేసి పెడితే అవి పండిపోకుండా ఉంటాయి. వీటిని కూడా కావాలంటే మనకి ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసి బాక్స్లో పెట్టి ఉంచుకోవచ్చు, లేదంటే అలా ఉంచినా కూడా పండకుండా ఉంటాయి. ఇక పొటాటోస్ విషయానికి వస్తే ఇవి ఫ్రిడ్జ్లో ఉంటే మొలకలు వచ్చేస్తాయి. అందుకని వీటిని ఒక ట్రే లాంటి దాంట్లో పెట్టుకుని బయట ఉంచడమే బెటర్. ఇక కీరాలు,
దోసకాయ అలాంటివి ఒక కవర్లో పెట్టి ఎయిర్ పోయేదాకా నొక్కేసి అవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇక మిగిలిన ఆనియన్స్ కూడా బయట ట్రేలో పెట్టుకుంటేనే బెటర్. ఇప్పుడు కార్న్ కూడా అందరూ కూరల్లో యూజ్ చేస్తున్నారు కదా, లేదా ఫ్రైడ్ రైస్లో వాటిల్లో కూడా యూజ్ చేస్తున్నారు. సో మనం కార్న్ కూడా ఇలా వలిచేసి ఒక బాక్స్లో పోసుకుని పెట్టుకున్నట్లయితే మనకి ఎర్లీ మార్నింగ్ ఈజీగా ఉంటుంది. బీరకాయల్ని పైన ఈనెల్లాగా ఉంటుంది, వాటిని తీసేసి పెట్టుకోవాలి. తర్వాత ఈ పైన పొట్టు తీసేసి పక్కన పెట్టుకోవాలి. వీటిని కూడా రౌండ్గా చక్రాల్లా తరిగి పెట్టుకుంటే పప్పు చేసుకున్నా కూర చేసుకున్నా ఇవి ఏ షేప్లో ఉన్నా తొందరగా ఉడుకుతాయి. ఈ తొక్కల్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అది ఎలాగో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. హ్యావ్ ఏ హ్యాపీ వీకెండ్. థ్యాంక్ యూ.